ఒకవైపు మౌలిక వసతులు కల్పిస్తున్నాం, ఆడపిల్లల చదువు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం కనీసం తాగునీరు, కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క విద్యార్థినులు బకెట్లు పట్టుకొని రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో సహనం కోల్పోయిన 300 మంది విద్యార్థినులు చివరికి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పుల్లల చెరువు కేజీబీవీ పాఠశాలలో దాదాపు 300 మంది బాలికలు వసతి పొందుతూ చదువుకుంటున్నారు. అయితే గత నెల రోజులుగా పాఠశాలలోని బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయి. పాఠశాలలో బొట్టు నీరు కూడా లభించని పరిస్థితి అయితే నెలకొంది. రోజు ఉదయాన్నే లేచిన మొదలు విద్యార్థినులు 1/2 కిలోమీటర్ దూరంలో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి బకెట్లు మోస్తూ వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. రోజువారీ వాడుక నీటి కోసమే కాదు, కనీసం వాష్రూమ్లు ఉపయోగించుకోవడానికి కూడా నీళ్లు లేవని బాలికలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ సమస్యపై పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది పలుమార్లు సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ వాపోతున్నారు. దీంతో విసిగిపోయిన దాదాపు 300 మంది బాలికలు ఉదయాన్నే తమ చేతుల్లో ఖాళీ బకెట్లు పట్టుకుని రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. మాకు నీళ్లు కావాలి, శాశ్వత నీటి వసతి కల్పించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. చదువుకోవాల్సిన వయసులో పుస్తకాలు పట్టుకోవాల్సినటువంటి చేతులతో బకెట్లు పట్టుకొని రోడ్డుపై నిల్చోవాల్సి రావడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ప్రజలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాలికల పాఠశాలలో నెల రోజులుగా నీటి ఎద్దడి ఉంటే సంబంధిత ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఎందుకు సమీక్షించలేదు? కనీసం ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా అయినా నీటిని ఎందుకు సరఫరా చేయలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యారంగానికి, బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం కనీసం పాఠశాలల్లో వాష్రూమ్లకు కూడా నీళ్లు అందించలేని పరిస్థితిలో ఉందా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే పుల్లల చెరువు కేజీబీవీ పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన నీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలికంగా ట్యాంకర్లతో నీటిని అందించి చేతులు దులుపుకోకుండా పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, కూటమి ప్రభుత్వ నేతలు స్పందించి ఈ చిన్నారుల గోడు వింటారో లేదో చూడాలి. ఎక్కడెక్కడ ట్యాంకర్లు స్టార్ట్ అయ్యాయి, కనీసం వీళ్ళకి వాటర్ వరకు అందించవచ్చు కదా. పొద్దున్నే వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, కానీ మరి ఇంత దారుణంగానా? చదువుకునే పిల్లలకి కస్తూర్బా స్కూల్లో వాటర్ రాక ఇలా వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ ట్యాంకర్లు స్టార్ట్ అయ్యాయి, కనీసం వీళ్ళకి వాటర్ వరకు అందించవచ్చు కదా. పొద్దున్నే వీళ్ళు చదువుకోవాలా లేదా నీళ్ళ కోసం ఇలాగా? ఈ ఎండి ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు సార్, కొంచెమన్నా ఇలాంటి వాటికి ఇనిషియేటివ్ తీసుకోండి సార్. వాటర్ ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకుండా వాటర్ లేదని ప్రాబ్లం చెప్తున్నా గానీ కనీసం ట్యాంకర్తో కూడా తోలలేదు. అమ్మా, ఎన్ని రోజుల నుంచి మీకు ఈ ప్రాబ్లం? అన్ని గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయి, కానీ మీరు ఇలా బకెట్ తీసుకొని ఇలా ఎంతమంది ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వడానికి ఇప్పుడు వాటర్కి ఎక్కడికి వెళ్ళాలా?